ఆయన నమస్తే. నమస్తే. అన్న ప్రజెంట్ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? తెలుస్తుంది కదా అప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉందో. ఆల్రెడీ జాబ్స్ పెట్టారు. ఇన్ని 16 పెట్టారు. అండ్ రోడ్లు మంచిగానే వేస్తున్నారు. ప్రభుత్వం బాగాలేకపోతే వీళ్ళు రోడ్డు ముందుకు వచ్చినప్పుడు జనాలు అంత ముందుకు రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు ముందుకు వచ్చి వాళ్ళకు సంతోషంగా అభిమానం పలకరిస్తున్నారంటే వాళ్ళు మంచి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రభుత్వం ఓకే అంటారా? చాలా వీళ్ళు జస్ట్ నాకు తెలిసి 1 year కూడా కాలేదు ఇంకా. ఎందుకంటే కొంచెం స్లో చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా బడ్జెట్ ఉండాలి కదా. ఆ బడ్జెట్ని చూసుకుంటూ దాన్ని తగ్గట్టుగా చేసుకుంటున్నారు. బట్ చెప్పినవి చేస్తున్నారు. అది ఓకే. కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే పథకాలు ఇవ్వట్లేదు అంటున్నారు. దానికి మీరేమంటారు? పథకాలు అంటే మరి పోయిన ప్రభుత్వంలో మీరేమి ఇచ్చారు చెప్పండి. అసలు జాబ్స్ వదలలేదు. లిక్కర్లో నువ్వు ఫోన్పే పెట్టకుండా డైరెక్ట్ క్యాషే పెట్టావు. దేనికి పెట్టారు? దానికి సమాధానాలు ఉండవు. ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఏదో రాజకీయాలు చేసుకోవయ్యా అంటే రెండో పెళ్లి ఆమెతో లవర్తో బయట తిరుగుతున్నాడు. ప్రమోషన్లని, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ తీసేస్తారు. మరి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి? ప్రజలు నువ్వే లవ్లో పడే ఇట్లాంటి పనులు చేస్తే ఇంకా జనాలకి నువ్వు ఏం సాయం చేస్తావని నమ్మకం ఏమొస్తుంది? దానికోసం తీరలు నేను జగన్ గారు దీనికి నేను కరెక్ట్ చేశారని ఒప్పుకుంటే. ఎందుకంటే జనాలు నేను నమ్మాలంటే ఎలా? ఇంకా ఇంత చిల్లరగా తిరుగుతారు ఓట్లు. అప్పుడు నీకు ఎట్లా నమ్మి ఓట్లు వేస్తారు? సో మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి పరిశ్రమ కూడా రాలేదు ఆంధ్రాకి. అలాంటిది ఇప్పుడు 2-3 వరుసగా వస్తున్నాయి. అది కూడా పెద్ద కంపెనీస్. మరి దానికి ఏమంటారు? చంద్రబాబు నాయుడు అంటే ఆయన గురించి ఏదో మనం పొగుడుతున్నామని కాదు. ఆయన ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు కానీ స్టూడెంట్స్ కానీ ఎంత బాగుపడతారు. ఏ ఒక్క స్టూడెంట్స్ అనే చెప్తారు. ఎందుకంటే ఏపీలో అంటే ఇప్పుడు ఏపీ అని ఉంది, మామూలు అప్పుడు అంతా కలిసిందే. ఏపీలో ఎక్కడ పోయి అడిగినా ప్రతి స్కూల్లో కంప్యూటర్ క్లాసెస్, 1 hour శిక్షణ. మనం డబ్బులు పెడితే కూడా మనం నేర్చుకోలేము. అలాంటివి మనకి స్కూల్లో ఫ్రీగానే పెట్టాడు ఆయన. అలాంటి ఆయన మైండ్ చాలా ఎలా అంటే